Hi friends, welcome to Editing Infinite YouTube channel. ఈరోజు వీడియో ఏంటంటే మీకు స్టార్టింగ్ లో 3 టైప్స్ ఆఫ్ లిరికల్ వీడియోస్ ఇస్తున్నా. అలాంటి లిరికల్ వీడియోస్ సింపుల్ గా ఎలైట్ మోషన్ యాప్ మళ్ళీ నోట్ వీడియో యాప్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో చెప్తానమాట. అండ్ ఫస్ట్ ఒకటి వచ్చి ఎలైట్ మోషన్ లో చేసింది. సెకండ్ 2-3 వీడియోస్ మాత్రం అంటే సెకండ్ది థర్డ్ది నోట్ వీడియో యాప్ లో ఎడిట్ చేసిందన్నమాట. సెకండ్ ఏమంటే ఫస్ట్ వీడియో ఎడిట్ చేసింది కదా, ఫస్ట్ వీడియోని ఎత్తుకుపోయి నోట్ వీడియోలో యాడ్ చేసి దానికి ఫైర్ ఎఫెక్ట్ కాస్త గ్లో ఎఫెక్ట్ యాడ్ చేస్తే సెకండ్ వీడియో వచ్చేసింది అనమాట. అండ్ థర్డ్ వీడియో ఏంటంటే ఆ ఫైర్ ఎఫెక్ట్ డిలీట్ చేసి గ్లో ఎఫెక్ట్ మళ్ళీ రెయిన్ డ్రాప్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే నేను థర్డ్ వీడియో వచ్చేసింది అనమాట. అంతే నేను సింపుల్ ప్రాసెస్లో ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను అనమాట. క్రియేట్ చేస్తే ఇంకా సెకండ్ వీడియో చెప్పాను కదా అలానే చేసుకోండి అనమాట. ఫస్ట్ వీడియో ఏంటంటే ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసి ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 4:5 సెలెక్ట్ చేసుకుని ఎడిట్ బటన్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ప్లస్ ఆప్షన్ కానీ వస్తుంది, ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఆడియో కానీ వస్తుంది, ఆడియో పైన క్లిక్ చేసి మీరు ఏ సాంగ్ ఎడిట్ చేద్దాం కదా దానికి సంబంధించిన ఆడియో అయితే యాడ్ చేసేయండి. లేదంటే వీడియో యాడ్ చేసి దాన్ని ట్రిమ్ చేసేసుకోండి. ఆడియో ఇది 29 సెకండ్స్ ఉందన్నమాట. అండ్ నాకు కావాల్సిన 5 సెకండ్స్ మీకు చూపించడం కావాల్సింది కాబట్టి 5 సెకండ్స్ ఎడిట్ చేస్తా. మీరు ఫుల్ సాంగ్ అయితే ఎడిట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేస్తున్నా. స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడైతే మనం లిరిక్స్ యాడ్ చేయాలన్నమాట. దానికోసం ఏం చేస్తాం, మళ్ళీ ప్లస్ ఆప్షన్ చేసి టెస్ట్ పెన్ చేసి ఇప్పుడైతే లిరిక్స్ అనేది ఆల్రెడీ నోట్ ప్యాడ్లో కాపీ చేసుకుని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకుని పేస్ట్ చేసేస్తున్నా. అడ్మిన్ మిడిల్లో పెట్టుకుని నేను ఫాంట్ వచ్చేసి ఫాలో మెయిన్ ఫాంట్ యూజ్ చేస్తున్నాను. కలర్ వచ్చేసి దీనికి వైట్ పెట్టేసింది. అండ్ ఈ కలర్స్ ఎలా డిలీట్ చేయాలనేది సపరేట్ వీడియో అయితే చేసాను, మీరు చూడకపోతే మన వీడియోస్ నుండి చూసుకోండి. అండ్ ఎప్పుడైతే ఇది చివరిదాకా ఎక్స్టెండ్ చేసి స్టార్టింగ్ వచ్చేసి ఇది మూమెంట్ ట్రాన్స్ఫార్మేషన్ చేసి థర్డ్ ఆప్షన్ వచ్చేసి కాస్త జూమ్ చేసేసుకుంటున్నా. జూమ్ చేసుకుని ఒకసారి ప్లే చేస్తే యాడ్ దాకా అంటే ప్లే చేస్తే యాడ్ దాకా ఫస్ట్ లిరిక్ వస్తుందని. ఓకే, ఏడు దాకా ఫస్ట్ లిరిక్ వస్తుంది. అండ్ సెకండ్ లిరిక్ నీ అని 7 దాకా వచ్చింది అనమాట. నీ అని ఒకటే సెకండ్ లిరిక్ అది నేను టైప్ చేసేస్తున్నా. ఓకే, టైప్ చేశాక మళ్ళీ ఇప్పుడు థర్డ్ లిరిక్ చూసుకోండి. థర్డ్ లిరిక్ 7 దాకా వస్తుంది. అండ్ థర్డ్ లిరిక్ అయితే కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకుని మళ్ళీ ఇటు పేస్ట్ చేసేస్తున్నా. అండ్ ఫోర్త్ లిరిక్ కూడా ఒకేసారి కాపీ చేసుకుంటున్నా. ఇప్పుడైతే ప్లే చేసి చూద్దాం అనమాట. ఓకే, స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కాపీ ఎడిట్ టెస్ట్ పెన్ చేసి ఎడిట్ పేస్ట్ చేసేస్తున్నా. పేస్ట్ చేసాక మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ లిరిక్ కాపీ చేసుకుంటున్నా. నేను ఎడిట్ పేస్ట్ చేసేస్తున్నా. పేస్ట్ చేసాక కాస్త చూసుకుంటే అయితే డబుల్ లెటర్స్ని ఏ మళ్ళీ ఎన్ డబుల్ లెటర్స్ని కావాలంటే డిలీట్ చేసింది. నేనైతే డిలీట్ చేసేస్తున్నాను. ప్రివ్యూలో కూడా మీకు డిలీట్ చేసే ఉంది, మీరు కావాలంటే ఉంచుకొని దాన్ని డిలీట్ చేసేయండి. నేనైతే డిలీట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడైతే ప్లే చేసి చూస్తా చూడండి. ఎందుకంటే మనం డిలీట్ చేసిన ఒక లిరికల్స్ చూసేవాళ్ళు అంటే వీడియోస్ చూసేవాళ్ళు అది దీర్ఘం ఉందా దాన్ని పట్టించుకోరు. వీడియో బాగుంటే లైక్ చేస్తే, లేదంటే లేదు, ఇంకా బాగుంటే కమెంట్ చేస్తారనమాట. అంతే, అందుకని చెప్పి మనం దీర్ఘం ఉన్నా లేకపోయినా ఏం కాదు, మనం ఇచ్చే విజువల్స్ అంటే మనం ఇచ్చే వీడియో అనమాట క్లారిటీగా ఉంటే బాగుంటుంది అనమాట. అండ్ హెచ్డీలో ఉండాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఫస్ట్ లిరిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే లిరిక్స్ అనేవి కాపీ చేసి పేస్ట్ చేసేసాం. ఇప్పుడైతే మనం కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. ఆ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలంటే మనం లిరిక్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ పెన్ చేసి యాడ్ ఎఫెక్ట్ పెన్ చేసి రేస్ అనే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేశాక సెంటర్ XY 0 పెట్టేసుకొని లెంత్ ఉంటుంది, లెంత్ అని వచ్చి 1.6 పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇంటెన్సిటీ ఉండిద్ది పైకి అన్నమాట. ఇంటెన్సిటీ కాస్త పెంచుకొని 1.12 అలా పెట్టేసుకోండి. ఓకే, 12 పెట్టేసుకున్నాక థ్రెషోల్డ్ అంతే ఉంది చేసుకోండి. కలర్ బ్లాక్ బ్లూ పెట్టేసుకోండి. బ్లెండ్ 0 పెట్టేసుకుని క్వాలిటీ అంతే ఉంచేసుకోండి. అండ్ ఇంకేం కదిలే అవసరం లేదు. అండ్ బ్యాక్ వచ్చేసి ఇంత రేస్ ఎఫెక్ట్ యాడ్ చేసాం. అండ్ రేస్ ఎఫెక్ట్ యాడ్ చేసేకపోతే మనం ఆస్లేట్ ఎఫెక్ట్ యాడ్ చేయాలన్నమాట. మీరు ఓకే ఆస్లేట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేయండి. యాడ్ చేశాక ఇప్పుడు యాంగిల్ ఉండిద్ది, యాంగిల్ 0 పెట్టేసుకోండి అనమాట. 0 పెట్టుకోవచ్చు, 19 పెట్టేసుకోవచ్చు. నేను 9 పెట్టేస్తాను. లేకపోతే అంటే మీకు స్టార్టింగ్ చూపించింది 90 అనమాట. కాబట్టి మీకు సైడ్ నుంచి లిరిక్స్ వస్తుందంటే 0 పెట్టేసుకోవచ్చు. నేనైతే 90 పెట్టేస్తున్నా. అంటే పైకి కింద కూర్చు రావాలి కాబట్టి నేను 90 పెడుతున్నాను అనమాట. 90 పెట్టినాక ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఫ్రీక్వెన్సీ కాస్త ఇంక్రీజ్ చేసేసుకోండి. 10 అలా పెట్టేసుకోండి సరిపోద్ది. చూడండి ఇప్పుడైతే పైకి కింద కూతున్నట్టుంది. ఒకవేళ మీరు 0 పెడితే లెఫ్ట్కి రైట్కి వెళ్తున్నట్టుంది అనమాట. నేను 10.3 పెట్టేసుకున్నా. మ్యాగ్నిట్యూడ్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ పెంగ్ చేసి స్టార్టింగ్లోకి ఫిమ్ ఇచ్చి మళ్ళీ కొద్దిగా పక్క జరపండి. నేను 2-3 మిల్లీ సెకండ్స్ పక్క చెప్పి ఇంకొక ఫిమ్ ఇచ్చి మళ్ళీ ఎండింగ్ వచ్చి ఇంకొక ఫిమ్ ఇండి. నేను స్టార్టింగ్ ఫిమ్ కడకి వచ్చేసి ఇది ఫుల్ పెట్టి 450 అలా పెట్టేసుకోండి.
430 పెట్టేసుకుని సెకండ్ కీ ఫ్రేమ్ వచ్చేసి 160 పెట్టేసుకోండి. అండ్ థర్డ్ కీ ఫ్రేమ్ వచ్చేసి 0 పెట్టేసుకోండి, సరిపోయింది. ఇప్పుడు చూస్తే పైకి కింద కూర్చున్నట్టుంటుంది. అండ్ తర్వాత అయితే మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పెయింగ్ చేసి ఇప్పుడైతే మోషన్ బట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి అనమాట. ఎఫెక్ట్ యాడ్ చేశాక పెయింగ్ చేసి 160 పెట్టేసుకోండి, 1.6 పెట్టేసుకుంటే మోషన్ అయినప్పుడు కాస్త బ్లడ్ అయినట్టు ఉంటుంది అనమాట. అండ్ అయితే స్కేల్ ఉంటుంది, స్కేల్ అయితే ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు చూస్తే ఇలా ఉంటుంది అనమాట. అండ్ తర్వాత అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పెయింగ్ చేసి ఇప్పుడు పింఛన్లోకి ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. అంటే వెళ్ళేటప్పుడు అంటే వెనక్కి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది అనమాట. వీడియో చూసుకుని కనపడుతుంది కదా, అలానే ఇది కూడా వెనక్కి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది అనమాట, చూసుకోండి. అండ్ మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ దీని పెయింగ్ చేసి సెంటర్ XY0 పెట్టేసుకుని స్టార్టింగ్లోకి ఫేమ్ అయ్యింది. సెంటర్ కాదు, సారీ, 10th పెయింగ్ చేసి స్టార్టింగ్లోకి ఫేమ్ ఇచ్చి కాస్త పక్క జరిపి ఇంకొక ఫేమ్ ఇవ్వండి. అండ్ ఎండింగ్ 0.40 సెకండ్స్ అంటే మిల్లీ సెకండ్స్ కడకు వచ్చి ఇంకొక ఫేమ్ ఇచ్చి మళ్ళీ ఎండింగ్లో ఇంకొక ఫేమ్ ఇచ్చేసేయండి. ఎండింగ్ కీ ఫ్రేమ్ కూడా -1 పెట్టేసేయండి. అండ్ లాస్ట్ సెకండ్ దాంట్లో ఇక్కడికి వచ్చి 0 పెట్టేసుకోండి. 0 కదా, సారీ, 0 పెట్టేస్తున్నా. అండ్ ఇది కూడా 0 పెట్టేసుకోండి. ఇది ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇక్కడికి వచ్చి ఇదైతే ఇంక్రీజ్ చేసేసుకుని ఒక 1 అలా పెట్టేసుకొని సరిపోద్ది. ఇప్పుడు చూడండి ఇలా ఉండేది అనమాట. ఓకే, ఇప్పుడు తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ పెయింగ్ చేసి ప్లస్ స్ట్రిప్ అనే ఎఫెక్ట్ యాడ్ చేయండి అనమాట. యాడ్ చేశాక పెయింగ్ చేసి కౌంట్ ఉండేది, కౌంట్ తగ్గించేసి 0.5 పెట్టేసుకోండి. అండ్ విడ్త్ ఉండేది, విడ్త్ కాస్త ఇంక్రీజ్ చేసేసుకోండి. ఓకే, 69 పెట్టేసుకున్న. యాంగిల్ 35.5 పెట్టేసుకోండి. ఓకే, ఫేజ్ ఉంటుంది, ఫేజ్లో స్టార్టింగ్ కాదు కాస్త పక్క జరిపి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి, సారీ, యాంగిల్ పెయింగ్ చేసి ఫేజ్ పెయింగ్ చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చి మళ్ళీ కాస్త పక్క జరిపి ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చేసేయండి. అంటే మనం ఒక స్టార్టింగ్ ఇచ్చాం, ఇంకో స్టార్టింగ్లో వెళ్ళిపోయింది, అంతగా లుక్ ఏమనిపోయింది, అందుకని చెప్పి మిడిల్ వేస్తే కరెక్ట్గా ఉంటుంది అనమాట. అండ్ మిడిల్లో ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇక్కడికి వచ్చేసి 2.86 పెట్టేసుకోండి. ఓకే, నేను 2.89 పెట్టేసాను. అండ్ థర్డ్ అంటే సెకండ్ కీ ఫ్రేమ్ ఇక్కడ వచ్చేసి 3.94 అలా పెట్టేసుకోండి. ఇక 3.94 పెట్టేసుకున్నా. కలర్ అనేది నేనైతే పక్కా చెప్పండి, మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఒక్కొక్క లెడ్కి ఒక కలర్ పెట్టేసుకుని నేనైతే దీనికి రెడ్ పెట్టేస్తున్నా. రెడ్ పెట్టేసాక పంచ్ అవుట్ ఉండేది ఆఫ్ లైట్ పెట్టేసుకోండి. స్మూతింగ్ ఉండేది ఇదైతే 89 అలా పెట్టేసుకోండి. 89, 90 89 పెట్టేసిన. స్క్రీన్ స్పేస్ ఉండేది ఇదైతే ఆన్ చేయండి. ఆన్ చేస్తే మీకు అర్థమైపోయింది, చూసుకోండి. ఇది చూసిన అర్థమైపోయింది, రెడ్ కలర్ వచ్చింది. ఆన్ చేసినట్టే రెడ్ కలర్ పోయింది అనమాట, అంతే. ఓకే, అండ్ తర్వాత అయితే మళ్ళీ లిరిక్స్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ పెయింగ్ చేసి యాడ్ ఎఫెక్ట్ పెయింగ్ చేసి ఎక్స్పోజర్ గామా ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి అనమాట. యాడ్ చేశాక ఎక్స్పోజర్లో స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఇవ్వండి. స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఇచ్చి మళ్ళీ కాస్త పక్క జరిపి ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చేసేయండి. అండ్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కూడా వచ్చేసి 0.75 పెట్టేసుకోండి. అంటే బ్రైట్గా ఉన్నట్టుండేది, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు తగ్గిపోతుంది అనమాట. ఓకే, తర్వాత ఏం చేస్తుంటే సెకండ్ కీ ఫ్రేమ్ కూడా వచ్చేసి 0 చేసుకోండి. అండ్ గామా ఉండేది, గామా ఆఫ్ సెట్ అయ్యాం కదేం అవసరం లేదు. ఓకే, అంతే. ఇప్పుడైతే లిరిక్స్ అనేది యానిమేషన్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ కాస్త ఆస్లేట్ ఎక్కువ వచ్చినట్టుంది, దానికోసం ఏం చేస్తుంది, ఆస్లేట్లోకి వెళ్ళి అంటే ఫ్రీక్వెన్సీ కాస్త తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇంకాస్త తగ్గించుకుంటే ఇంకాస్త బాగుంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ కాపీ చేసుకొని లిరిక్ అంటే సెకండ్ లిరిక్ అన్ని లిరిక్స్ ప్లే చేసేయండి. నేను కావాలంటే మీరు కలర్స్ చేంజ్ చేసుకొని మళ్ళీ కలర్స్ చేంజ్ చేసి మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి ఇప్పటికే 10 minutes అవుతుంది వీడియో, అందుకని చెప్పి నేను కలర్స్ చేంజ్ అవుతుందా, కానీ మీరు కలర్స్ చేంజ్ చేసేసుకోండి. అండ్ ఇది ఇంత ఉండిద్ది. ఇది తర్వాత అయితే ఎక్స్పోర్ట్ ఆప్షన్ బంద్ చేసి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఎక్స్పోర్ట్ చేసాక 30 seconds వీడియో, అందుకని చెప్పి నేనైతే ఇది క్యాన్సిల్ చేసేస్తున్నాను. క్యాన్సిల్ చేసి నోట్ వీడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి.
నోట్ వీడియో అప్లికేషన్ ఓపెన్ చేశాక ఇక్కడ ప్రో మోడ్లో న్యూ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మళ్ళీ ఇక్కడ రేషియో కనొస్తుంది, రేషియో పెంగ్ చేసి ఇక్కడ కస్టమ్ పెట్టేసుకొని రెజల్యూషన్ అనేది 1080 1350 పెట్టేసుకుంది. అంటే మనం 4:5 రేషియో కాబట్టి 1080 1350 పెట్టుకోనమాట. తర్వాత ఓకే పెంగ్ చేసేయండి. క్లిక్ చేసి ఇక్కడ FPS ఉంది కదా, దీన్ని పెంగ్ చేసి పైకి స్క్రోల్ చేస్తామంటే 60 FPS పెట్టేసుకుని ప్రివ్యూ రిజల్యూషన్ ఉంది. అండ్ మీకు ల్యాగ్ అవుతున్నట్టుండి కాస్త 10% 25% పెట్టేసుకోండి. నాకు మరీ అంత ల్యాగ్ అవ్వదు. అండ్ స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు అయితే నాకు అగపడదు అనమాట. అంటే నాకు బ్లర్గా ఉండి చూపిస్తుంది కదా, చూడండి. మీకు చూపించడం కావచ్చు 10 సెకండ్ అంటే 10 పెట్టేస్తున్నా. అండ్ తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ పెంగ్ చేసి మీడియా పెంగ్ చేసి వీడియో పైన అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తాను ఇప్పుడు ఎలైట్ మోషన్లో ఎక్స్పోర్ట్ చేసి ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన ఇప్పుడే చూడండి ఇలా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి అయితే స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది అనమాట. నేను నార్మల్గా అయితే నాకు ఇంత అంటే ఇలా ఉండదు అనమాట. నేను తర్వాత ఏం చేస్తానంటే ప్లస్ ఆప్షన్ పెంగ్ చేసి ఇక్కడ సెట్లో గ్లో ఎఫెక్ట్ అయితే సెట్ చేసేయండి. గ్లోని సెట్ చేస్తుంటే గ్లో స్కాన్ ఉండేది, మీరైతే గ్లో ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఇక్కడ ఇండెంట్స్ ఉండి జిత్ 2 పెట్టేసుకోండి. నేను ప్లే చేయడానికి అయితే వీలు కావట్లేదు, అందుకని చెప్పి నేను ప్లే చేయట్లేదు. తర్వాత ఏం చేస్తుంటే మళ్ళీ ప్లస్ ఆప్షన్ పెంగ్ చేసి ఇక్కడ ఎసెట్ స్టోర్లో పైకి స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ 500 దీని అయితే యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఉండేది, బ్లెండింగ్ అయితే ఇంక్రీజ్ చేసేసుకోండి. 64 పెట్టేసుకోండి సరిపోయింది. ఓకే, ఒకవేళ మీకు లిరిక్స్ ఆగపడలేదు అనుకోండి, ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ లిరిక్స్ అనేవి ఆగపడతాయి అనమాట. అండ్ నాకైతే ఇప్పుడు ప్లే చేసిన అంతగా అనిపించి చూడండి. ఓకే, ఇలా ఉండేది అనమాట. అందుకని చెప్పి నేను ప్లే చేయట్లా. తర్వాత 64 పెట్టుకుని కరెక్ట్ ఉండేది. అంటే ఇది సెకండ్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియో అనేది అలైట్ మోషన్ అనేది అయిపోయింది. సెకండ్ వీడియో అనేది. థర్డ్ వీడియో ఏంటంటే దీన్ని ఫైర్ ఎఫెక్ట్ అనేది డిలీట్ చేసేయండి. డిలీట్ చేసాక గ్లో ఎఫెక్ట్ అనేది ఉంచుకోండి. తర్వాత మళ్ళీ ప్లస్ ఆప్షన్ యూజ్ చేసి డెజర్ట్ స్టోర్లో రెయిన్ డ్రాప్స్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేయండి. యాడ్ చేసి అక్కడ బ్లడ్ ఉండిద్ది, 0 పెట్టేసుకోండి. అంతే సెకండ్ వీడియో, థర్డ్ వీడియో. అండ్ తర్వాత ఎక్స్పోర్ట్ ఎలా చేయాలంటే మళ్ళీ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద చేసి ఇక్కడ చూసుకుని 60 FPS ఉందనేది అయితే 60 FPS పెట్టుకుని క్వాలిటీ అయి ఉండిద్ది, వెరీ హై పెట్టేసుకుని ఆడియో అనేది ఇక్కడ బిట్ రేట్ 192 ఉండిద్ది, ఇంపెంగ్ చేసి 256 పెట్టేసుకుని ప్రతిసారి ఈ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అనమాట. అందుకని చెప్పి నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. నేను తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ కానీ వస్తుంది, ఈ పెన్ చేస్తుంటే ఎక్స్పోర్ట్ అయిపోయింది. అంతేగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్. బాయ్.